91 కేర్కి స్వాగతము. ఈ వీడియోలో హెల్త్ ఫెసిలిటీ రిజిస్ట్రీ అనగా హెచ్ఎఫ్ఆర్ ఐడి ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలుసుకుందాము. ముందుగా మీరు గూగుల్ ఓపెన్ చేసి సెర్చ్ బార్లో facility.abdm.gov.in అనే వెబ్సైట్ పేరు టైప్ చేసి సెర్చ్ చేయాలి. మీకు ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇందులో క్లిక్ హియర్ ఫర్ లాగిన్ ఆర్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. తరువాత మీ హెల్త్ కేర్ ప్రొఫెషనల్ యొక్క ఐడిని ఎంటర్ చేసి వెరిఫై అనే బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తరువాత వెరిఫికేషన్ కొరకు ఆప్షన్స్ డిస్ప్లే అవుతాయి. మీరు మొబైల్ ఓటీపీ కానీ ఆధార్ ఓటీపీ కానీ సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఆధార్ ఓటీపీ సెలెక్ట్ చేసుకున్నాను. మీ ఆధార్లో ఉన్న మొబైల్ నంబర్కి ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేసి లాగిన్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు ఇక్కడ ఫెసిలిటీ మేనేజర్ అండ్ నోడల్ ఆఫీసర్ అనే ఆప్షన్స్ డిస్ప్లే అవుతాయి. మీరు ఫెసిలిటీ మేనేజర్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసిన తర్వాత మీకు మై డాష్ బోర్డ్ అనే పేజ్ డిస్ప్లే అవుతుంది. అందులో మీ రైట్ సైడ్ పైన సెర్చ్ అండ్ రిజిస్టర్ ఫెసిలిటీ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అది క్లిక్ చేసుకోవాలి. మీకు సెర్చ్ అండ్ రిజిస్టర్లో చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి. మీది న్యూ ఫెసిలిటీ రిజిస్ట్రేషన్ కాబట్టి మూడవ ఆప్షన్ రిజిస్టర్ న్యూ ఫెసిలిటీని సెలెక్ట్ చేసుకుని సెర్చ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు రిజిస్టర్ ఏ న్యూ హెల్త్ ఫెసిలిటీ అనే పాపప్ వస్తుంది. ఓకేని క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఫెసిలిటీ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీ హెచ్పిఆర్ డీటెయిల్స్ ఆల్రెడీ లింక్ చేశారు కాబట్టి అవి ఆల్రెడీ ఫిల్ అయి ఉంటాయి. ఒకవేళ హెచ్పిఆర్ ఐడి మీరు తప్పు ఇచ్చినట్లు అయితే ఇక్కడ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి వెరిఫై మీద క్లిక్ చేయండి. మీ మొబైల్ నంబర్కి ఓటీపీ వస్తుంది. అది ఎంటర్ చేసి ఓకే క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేసిన తర్వాత మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి సేవ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు ఫెసిలిటీ డీటెయిల్స్ ఎంటర్ చేయడానికి సెక్షన్స్ ఓపెన్ అవుతాయి. మీ యొక్క ఫెసిలిటీ నేమ్, స్టేట్, డిస్ట్రిక్ట్ నేమ్, సబ్ డిస్ట్రిక్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. మీ ఫెసిలిటీ అడ్రస్ అంటే డోర్ నంబర్, ప్లాట్ నంబర్, బిల్డింగ్ నేమ్ లాంటివి ఎంటర్ చేయండి. అడ్రస్ లైన్ 2లో కూడా మీ ఫెసిలిటీ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. తరువాత పిన్ కోడ్ తప్పనిసరిగా ఎంటర్ చేయండి. ఫెసిలిటీ రీజన్ అర్బన్లో ఉందో లేదా రూరల్ ఏరియాలో ఉందో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు ల్యాండ్లైన్ నంబర్ కానీ మొబైల్ నంబర్ కానీ పబ్లిక్ డిస్ప్లేలో ఉండాలి అనుకుంటే ఎంటర్ చేయండి. మీరు మీ ఫెసిలిటీ యొక్క వెబ్సైట్ డీటెయిల్స్ లేక ఈమెయిల్ ఐడి లేదా మీ ఫెసిలిటీకి సంబంధించి ఏదైనా లింక్ ఉంటే అవి ఎంటర్ చేసుకోవచ్చు. దాని తరువాత జియోగ్రాఫికల్ లొకేషన్ అని ఉంటుంది. ఇది ఏంటంటే మీ ఫెసిలిటీ యొక్క మ్యాప్ లొకేషన్. ఇది మీరు మీ ఫెసిలిటీ నేమ్ ఎంటర్ చేసి సెలెక్ట్ చేస్తే మీ లొకేషన్ ఆ మ్యాప్లో చూపిస్తుంది. ఇలాగా ఒకవేళ మీ ఫెసిలిటీ సెర్చ్లో కనిపించకపోతే మీ ఫెసిలిటీ పక్కన ల్యాండ్ మార్క్స్ ని ఎంటర్ చేయొచ్చు. అంటే ఏదైనా దగ్గరలో ఉన్న టెంపుల్ ఆర్ షాప్ నేమ్ ఎంటర్ చేయొచ్చు. డన్ బటన్ మీద క్లిక్ చేసిన తరువాత మీకు జియోలొకేషన్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని పాపప్ వస్తుంది. ఓకే బటన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు కిందకి స్క్రోల్ చేసి సేవ్ బటన్ మీద క్లిక్ చేయండి. సేవ్ చేసిన తరువాత కిందకి స్క్రోల్ చేయండి. ఇప్పుడు మీ ఫెసిలిటీ యొక్క ఫోటోగ్రాఫ్స్ ని అప్లోడ్ చేయాలి. ఫెసిలిటీ బిల్డింగ్ ఫోటోగ్రాఫ్ దగ్గర మీరు మీ ఫెసిలిటీ బిల్డింగ్ ఫ్రంట్ సైడ్ పిక్ అనేది అప్లోడ్ చేయాలి. ఇక్కడ ఫోటోగ్రాఫ్స్ ఏంటంటే 5 MB కన్నా ఎక్కువ ఉండకూడదు. అది చూసుకుని అప్లోడ్ చేయండి. ఫెసిలిటీ బోర్డ్ ఫోటోగ్రాఫ్ దగ్గర ఫెసిలిటీ నేమ్ బోర్డ్ పిక్చర్ అనేది అప్లోడ్ చేయాలి. తరువాత మీ ఫెసిలిటీ అడ్రస్ ప్రూఫ్ అప్లోడ్ చేయాలి. ఇక్కడ చాలా ఆప్షన్స్ డిస్ప్లే అవుతాయి లైక్ ఎలక్ట్రిసిటీ బిల్, వాటర్ బిల్, రెంటల్ అగ్రీమెంట్ ఎట్సెట్రా. మీ ఫెసిలిటీ ప్రూఫ్ ఏది ఉందో అది సెలెక్ట్ చేసుకుని అప్లోడ్ చేయండి. నేను ఇక్కడ పవర్ బిల్ అంటే ఎలక్ట్రిసిటీ బిల్ అప్లోడ్ చేస్తున్నాను. మీరు ఇంకా ఏదైనా అడిషనల్ ప్రూఫ్స్ పెట్టాలి అనుకుంటే యాడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి అప్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అడిషనల్ ఫెసిలిటీ డీటెయిల్స్ యాడ్ చేసుకోవాలి. అంటే మీ హెల్త్ కేర్ ఫెసిలిటీ షిఫ్ట్ టైమింగ్స్ అంటే ఒకవేళ మీ హాస్పిటల్ 24 hours వర్కింగ్లో ఉంటే మీరు 24 hours ఆప్షన్ బాక్స్ని టిక్ చేసుకోవచ్చు.
ఒకవేళ ఫిక్స్డ్ టైమింగ్స్ ఉంటే లైక్ ఎగ్జాంపుల్కి 9 AM to 5 PM లేదా 9 AM to 10 PM అలా ఉంటే మీరు ఫ్రమ్ అండ్ టు లో టైమింగ్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి సండే వర్కింగ్ ఆప్షన్ ఇంకా ఎనేబుల్ చేయలేదు, సో మీరు మండే టు సాటర్డే వరకు టైమింగ్స్ ఎంటర్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీ ఫెసిలిటీ వర్కింగ్ అవర్స్ ని షిఫ్ట్ వైజ్ ఎంటర్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ హాస్పిటల్లో HMIS సాఫ్ట్వేర్ లేదా EMR రికార్డ్స్ వాడుతున్నట్లు అయితే ఎస్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. తరువాత ఫెసిలిటీ ఆపరేషనల్ స్టేటస్ అంటే ఫెసిలిటీ ఫంక్షనల్ గా ఉందో లేదా టెంపరరీగా క్లోజ్ చేసేశారో లేదా అండర్ కన్స్ట్రక్షన్ లో ఉందో ఇక్కడ ఉన్న ఆప్షన్స్ నుంచి సెలెక్ట్ చేయండి. తరువాత సేవ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఫెసిలిటీ ఓనర్షిప్ అండ్ సబ్ టైప్ డీటెయిల్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మీ ఫెసిలిటీ గవర్నమెంట్ దా లేదా ప్రైవేట్ దో సెలెక్ట్ చేసుకోవాలి. సబ్ టైప్ లో ప్రాఫిట్ లేదా నాన్ ప్రాఫిట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నాన్ ప్రాఫిట్ అంటే ట్రస్ట్ హాస్పిటల్స్ లాంటివి నాన్ ప్రాఫిట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రాఫిట్ సెలెక్ట్ చేసుకుంటే మీరు టైప్ ఆఫ్ ఓనర్షిప్ నెక్స్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే సోల్ ప్రొప్రైటర్షిప్ లేదా లిమిటెడ్ లయబిలిటీ కంపెనీ లాంటి ఆప్షన్స్ మీకు కనిపిస్తాయి. మీ ఫెసిలిటీ ఓనర్షిప్ బట్టి సరైన ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ మీ ఫెసిలిటీలో ఏ టైప్ ఆఫ్ సిస్టమ్ ని ఫాలో అవుతున్నారో సెలెక్ట్ చేసుకోవాలి. లైక్ మోడర్న్ మెడిసిన్ లేదా సిద్ధ లేదా ఉన్నాని ఏదైతే అది సెలెక్ట్ చేసుకోవాలి. ఫెసిలిటీ టైప్ కి వచ్చేసరికి మీకు ఆప్షన్స్ కనిపిస్తాయి. అంటే మీ ఫెసిలిటీ హాస్పిటల్లా లేదా ల్యాబా ఆర్ క్లినికా ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. ఫెసిలిటీ సబ్ టైప్ అంటే మీ ఫెసిలిటీ ఏ టైప్ అనేది సెలెక్ట్ చేసుకోండి. లైక్ డే కేర్ హాస్పిటలా లేదా సివిల్ హాస్పిటలా అలాగా. ఒకవేళ మీకు ఈ ఆప్షన్స్ లో సరైనది దొరకకపోతే ఎనీ అదర్ సెలెక్ట్ చేసుకుని ఆ ఫెసిలిటీ సబ్ టైప్ ఏంటో ఇక్కడ ఎంటర్ చేయండి. టైప్ ఆఫ్ సర్వీస్ లో మీ హాస్పిటల్లో ఏ సర్వీసెస్ ఉన్నాయో లైక్ OPD, IPD లేదా డే కేర్ లాంటివి అవన్నీ సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ ఫెసిలిటీలో ఉన్న సర్వీసెస్ అండ్ స్పెషలైజేషన్స్ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇందులో మీ హాస్పిటల్లో ఏ డిపార్ట్మెంట్స్ అండ్ డాక్టర్స్ ఉన్నారో దాన్ని బట్టి మీరు ఇక్కడ ఆప్షన్స్ మీద టిక్ చేసుకోవాలి. నెక్స్ట్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్షన్లో మీ హాస్పిటల్లో ఎన్ని బెడ్స్ ఉన్నాయో, డే కేర్ బెడ్స్ విత్ అండ్ వితౌట్ ఆక్సిజన్ ఫెసిలిటీ ఎన్ని ఉన్నాయో, ICU బెడ్స్ ఎన్ని ఉన్నాయో ఇలాంటి డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫిల్ చేశాక సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. మీకు ఇక్కడ జనరల్ ఇన్ఫర్మేషన్ లో డిడ్ ఎనీవన్ అసిస్ట్ యూ టు రిజిస్టర్ ఆన్ HFR అని ఉంటుంది. అక్కడ ఎస్ అయితే ఎస్, నో అయితే నో సెలెక్ట్ చేసుకుని డిక్లరేషన్ ని టిక్ చేసి ఈ సైన్ అండ్ సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసి పాపప్ లో ఓకే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు వేరే ఒక పేజ్ లోకి మీరు రీడైరెక్ట్ అవుతారు. ఇక్కడ ఆధార్ నంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేశాక గెట్ OTP బటన్ మీద క్లిక్ చేయండి. మీ ఆధార్ మొబైల్ నంబర్కి OTP వస్తుంది. అది ఎంటర్ చేసి కన్సెంట్ ని టిక్ చేసి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ చేశాక ఈ సైన్ కాపీ అనేది జనరేట్ అవుతుంది. అది మీరు డౌన్లోడ్ చేసి సేవ్ చేసుకోవాలి. 91 కేర్ ఛానల్ ని ఫాలో అవుతున్నందుకు ధన్యవాదాలు.